పెట్టు అన్నాడు. తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది, మా ఇంట్లో పెట్టండి అంది. ఈ పేరు నేను యేసు కృప అని పెట్టాను. ఈ అమ్మాయి జీవితం చాలా ఆశ్చర్యకరం. మరణానికి దగ్గరగా వెళ్ళిపోతుంది, మళ్ళీ బ్రతుకుతుంది, మళ్ళీ మరణానికి వెళ్ళిపోతుంది, మళ్ళీ బ్రతుకుతుంది. ఇలాగ ఆలోచన చేస్తుంటే దేవుడు బ్రతికిస్తున్నాడు అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అమ్మాయిని దేవుడు ఎందుకు బ్రతికిస్తున్నాడు అంటే ఆ పేరు యేసు కృప. ఆ కృప చేత బ్రతికిస్తున్నాడు. మనం ఈ అమ్మాయిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అంత భయంకరమైన అనారోగ్యంతో ఉండి కూడా ఉత్సాహంగా దేవుడి సన్నిధికి వస్తూ, కాస్త బాగుంటే పనిలోకి వెళ్ళిపోతూ కష్టపడుతూ జీవిస్తుంది. ఆరోగ్యంగా ఉన్నవారికి జ్ఞానం ఉండొద్దండి. ఆరోగ్యం లేని వారికి ఉన్న జ్ఞానం ఆరోగ్యం ఉన్నవారికి వద్దా? దేవుడి కొరకు రావద్దా? దేవుడి కొరకు సువార్త ప్రకటించొద్దా? మీకు ఖాళీగా ఉన్నప్పుడు, మీకు తాయితీగా ఉన్నప్పుడు, మీకు అవకాశం ఉన్నప్పుడు మందిరానికి వస్తారా? అవకాశం ఉన్నప్పుడు సువార్తకు వస్తారా? అనారోగ్యంతో ఉన్న మనిషి అలా ఉన్నప్పుడు ఆరోగ్యంతో ఉన్నవారు ఎలా ఉండాలి? చాలామంది అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడి దగ్గర ఏడవడం, ఆరోగ్యంగా ఉన్నప్పుడు లోకంతో కలిసిపోవడం చూస్తూ ఉన్నాం. ఇది పద్ధతి కాదు. ఈ రోజున మనం ఒక వాక్యాన్ని వినబోతున్నాం. దానికి ముందు జ్ఞానం తెచ్చుకొని దేవుడికి భయపడుతూ, దేవుడికి లోబడుతూ, దేవుడికి వ్యతిరేకమైన పనులు మానేసి మీలో ఆరోగ్యంగా ఉన్నవారు అందరూ కుడి చేయొద్దండి. ఆరోగ్యంగా ఉన్నవారు దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆరోగ్యంగా ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు చెల్లించొద్దు, దేవుడి కొరకు జీవించొద్దు. ఆరోగ్యం లేని వారి బాధలు ఎంత భయంకరంగా ఉంటాయి. యేసు కృప కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ గల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఎన్నోసార్లు మరణానికి దగ్గరికి వెళ్ళిపోయి మరలా నిలబడి మరలా నీ సన్నిధికి వస్తూ ఉత్సాహంగా గంతులు వేస్తూ పరిచర్యలో ఉంది. నిన్నటి దినాన మీరు మాట్లాడారు, ఆ అమ్మాయి ఇంట్లో సువార్త పెట్టు అన్నారు. వెంటనే అమ్మాయి వచ్చి సువార్త పెట్టండి అని అడగడం చాలా ఆశ్చర్యకరం. మీ కృప ఆ బిడ్డకు తోడుగా ఉందని మేము బలంగా నమ్ముతున్నాం. జీవించి ఉన్నంతకాలం అలాగ ఉత్సాహంగా ఉండడానికి కృప చూపించి, ఇక నీ కొరకు శాశ్వతంగా జీవించే కృప అనుగ్రహించమని, ఈ సువార్త ఫలము బిడ్డకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని గట్టిగా చెప్పాలి, అన్నీ చెప్పాలా. నీ కృప నాకు చాలును దేవా, 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 కృప వల్లనే నన్ను ఏర్పరచినావు, కృప వల్లనే నన్ను ఏర్పరచినావు,
కృప వల్లనే నన్ను జీవింపచేశావు, కృప వల్లనే నన్ను జీవింపచేసావు, కృప చేతనే నేను నిలబడి ఉన్నాను, కృప చేతనే నేను నిలబడి ఉన్నాను. కృపగల దేవా ఆరాధనా యేసు, కృపగల దేవా ఆరాధనా యేసు, కృపగల దేవా ఆరాధనా, కృపగల దేవా ఆరాధనా. ఓ సృష్టికర్త ఆరాధనా, ఓ సృష్టికర్త ఆరాధనా. సత్యవంతుడ మహిమాన్వితుడా, సత్యవంతుడ మహిమాన్వితుడా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ఆరాధనా. ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ఆరాధనా. ఉన్నవాడా ఉండేవాడా, ఉన్నవాడా ఉండేవాడా, ఎల్లప్పుడూ ఉండేవాడా, ఎల్లప్పుడూ ఉండేవాడా, ఆశ్చర్యకరుడా సమాధానాధిపతి, ఆశ్చర్యకరుడా సమాధానాధిపతి, నీతి సూర్యుడ బలమైన దేవా, నీతి సూర్యుడ బలమైన దేవా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ఆరాధనా. దహించు అగ్ని ఆరాధనా, దహించు అగ్ని ఆరాధనా, రెండంచుల ఖడ్గమ ఆరాధనా, రెండంచుల ఖడ్గమ ఆరాధనా. యెహోవా ఈరే యెహోవా షమ్మా, యెహోవా ఈరే యెహోవా షమ్మా, యెహోవా షాలిం యెహోవా నిషి, యెహోవా షాలిం యెహోవా నీసి, స్వస్థపరచువాడా మేలు చేయువాడా, స్వస్థపరచువాడా మేలు చేయువాడా, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ఆరాధనా. ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, ఆరాధనా ఆరాధనా, ఆరాధనా ఆరాధనా. కూర్చోండి.
జీవితం చాలా గడిచిపోయింది. మీలో చాలామంది పెద్దవారయ్యారు. దేవుడికి దగ్గర అవ్వటం నేర్చుకోండి. దేవుడికి దగ్గర అవ్వటం అంటే దేవుణ్ణి ప్రేమించడం, దేవుడితో సహవాసం చేయటం. మీరు దేవుడికి దగ్గర అవ్వకుండా మనుషులకి, లోకానికి దగ్గరై సాధించగలిగింది ఏమీ లేదు. మీలో లేదా నాలో లోక సంబంధమైన మాటలు మాట్లాడినా, అలా జీవించిన దేవుడు చాలా బాధపడతాడు. వీళ్ళు ఏమి నేర్చుకున్నారు నా దగ్గర, ఏం విన్నారు నా దగ్గర అని దేవుడు బాధపడతాడు. కొంతమంది ముసలివారైనా కూడా బుద్ధి రాని వారు ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడూ అవతల వారి గొడవలు కావాలి, లోకం గొడవలు కావాలి. వృద్ధాప్యం అంటే మరణానికి దగ్గర అవుతున్నట్టు లెక్క. చాలా కాలం అయిపోయింది, పగలు వెళ్ళిపోతుంది, చీకటి వస్తుంది అని దేవుడు చెప్పాడు. మనం దేవుడికి దగ్గర అయితే ఎప్పుడు వెలుగులోనే ఉండొచ్చు. మన మాటలు, మన సంభాషణలు, మన ప్రవర్తన దేవుడు చూసి సంతోషించేలాగా ఉండాలి. మన మాటలు, మన ప్రవర్తనలు చూసి ఆయన బాధపడినప్పుడు, దేవుడు బాధపడినప్పుడు దేవుడు లోకానికి మనం వెళ్ళం. చాలామంది సంభాషణలు, చాలామంది మాటలు, భార్యాభర్తల ఇంటికాడ మాట్లాడుకునే మాటలు నేను చాలాసార్లు చెప్పాను మీకు. మీరు భార్యాభర్తలు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, చుట్టాలు కానివ్వండి, తల్లి కూతుళ్ళు కానివ్వండి, ఇళ్ళ దగ్గర ఎవరి గురించి మాట్లాడుకోవద్దని చెప్పాను. తమ పొరుగు వారిని చాటున దూషించేవారిని సంహరించేద్దాము అన్నాడు. హల్లెలూయా. చాలా కోపం దేవుడికి. మీకు ధైర్యం ఉంటే ముఖం మీద మాట్లాడటం నేర్చుకోండి. ధైర్యం లేనప్పుడు మాట్లాడకండి. వెనకాల మాట్లాడేవారంటే దేవుడికి చాలా అసహ్యం. ఈ వెనకాల మాట్లాడిన వారు అందరూ కూడా శాపగ్రస్తులు అయిపోయారు. నేను చాలామంది జీవితాలను పరిశీలిస్తూ ఉంటాను. వెనకాల పేర్లు పెట్టేవారు, వెనకాల హేళన చేసేవారు, వెనకాల విమర్శించేవారు నేను గమనించి మన సంఘంలోనే ఉన్నారు కొంతమంది. వాళ్ళ జీవితాలు నేను చూసినప్పుడు వాళ్ళు ఏ విధంగానూ ఆశీర్వాదంలో లేరు, చాలా హీన దశలో ఉన్నారు. ఇంకా రాదు కూడా వారికి ఆశీర్వాదం. మీలో ఇద్దరు ముగ్గురు చేరుకున్నప్పుడు దేవుడి గురించి మాట్లాడితే దేవుడు వింటాడని మలాఖీలో ఉంది. మనుషుల గురించి మాట్లాడుతున్నారు. సాధించగలిగింది ఏమీ లేదు. ఏమి సాధిస్తారు? సాధించింది లేదు, చేయగలిగింది లేదు. మాట్లాడటం ఎందుకు? ఈరోజు మరొక్కసారి హెచ్చరిస్తున్నాను, ధైర్యం ఉన్నవారు ముందు మాట్లాడండి. వెనక మాట్లాడే వాళ్ళు ఇంకా ఎక్కువ శాపానికి వెళతారని పరిశుద్ధాత్మలో హెచ్చరిస్తున్నాను. ఎవ్వరు కూడా వెనకాల మాట్లాడుకోవద్దు. మీరు ఏదో గొప్పవారైనట్టు, ఎదుటివారు తక్కువవారైనట్టు మాట్లాడవద్దు. మీరు ఒకరి గురించి మంచివారు కాదు అని మీరు మాట్లాడుకుంటున్నారు కదా, మీరు మంచివారు అంటారా? నీ కంటిలో పెద్ద దూలం ఉందన్నాడు యేసు. యేసే ఎవరి గురించి మాట్లాడినప్పుడు మనం ఎందుకు మాట్లాడుతున్నాము? వింటున్నారా? మాట్లాడుతున్నామా? మనం మాట్లాడతలేదా? నేను ఎవరి గురించి మాట్లాడతలేదన్న వాళ్ళు కూడా చేస్తాను. ఒక్కరూ లేరు. చూసారా? ఇలాగ చాలాసార్లు అడిగాను నేను, ఎప్పుడు చేయొత్తలేదు మీరు. అంటే ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడుతూనే ఉన్నారు అన్నమాట. మీరు ఎదురు కూర్చున్నారు, ఆరాధనలు పాటలు పాడుతున్నారు, ఏళ్ళ ఎత్తుతులేదు చెయ్య. మరి మీ ఆరాధన దేవుడు ఎలా అంగీకరిస్తాడు? మీ సువార్తలు దేవుడు ఎలాగ అంగీకరిస్తాడు?
నాకు ఒక పేరుంది, ఏదన్నా అంటాడు ఆయన అనే పేరు. దానికి కారణం ముఖం మీద అనడం ఈరోజు కాదు, ఇప్పటి నుంచో అలవాటు. దానివల్ల నేను హాయిగా నిద్రపోతాను. దేవుని స్తోత్రం. వెనకాల మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. నీ సహోదరుని బహిరంగముగా గద్దించుము అన్నాడు యేసు. కాబట్టి మీరు ప్రార్థన చేసి వాక్యాలు చెప్పుకొని ఏదేదో చేసినా ఈ వెనకాల ఒకరి గురించి మాట్లాడినప్పుడు మీ ఆశీర్వాదం అంతా పోయింది. ఆశీర్వాదం ఉండదు. ఒక్కోసారి నా దగ్గరికి కొంతమంది వచ్చి, అబ్బాయి ఎంత అప్పు అయిందని వారు, నువ్వు తీరుస్తావా అని అడిగాను. మళ్ళీ రాలేదు. కొంతమంది వచ్చి మందిరానికి ఇంతవరకు ఎంత డబ్బులు వచ్చినాయని అడిగేవారు. మిగతాది నువ్వు ఇస్తావా అని అడిగేవారు. వెళ్ళిపోయేవారు. వీళ్ళకి ఆతృత ఎందుకు? ఏమీ చేయలేరు కదా. వెనకాల ఉన్న స్థలానికి డబ్బులు ఎంత వచ్చినాయని మీరు ఎవరైనా లేచి అడగండి. మిగతాది ఇచ్చేవాళ్ళు. ఇస్తానన్న వాళ్ళే ఇవ్వలేదు కదా. పోనీ వీళ్ళు దేనికి ఖర్చు పెడతలేదంటే ఖర్చు పెడతారు, దేవుడికి ఇవ్వరు. మనం ఏది ఆపు చేస్తున్నాం అంటే దేవుడికి ఇచ్చేది ఆపు చేస్తున్నాం. అందుకే నీకు ఆశీర్వాదం ఆగిపోయింది. మాట ఇచ్చి తప్పే కంటే మాట ఇవ్వకుండటం మంచిదని ఉంది బైబిల్. మాట ఇచ్చి తప్పకూడదట, లేదంటే మాట ఇవ్వకూడదట. వింటున్నారా? నేర్చుకోండి. ప్రభువులాగా జీవించడం నేర్చుకోండి. ఎవరిని విమర్శించకండి, ఎవరిది ఆశించకండి, ఎవరిని ద్వేషించకండి. ఈరోజు మీ ఇంట్లో ఒక 10,000 రూపాయలు ఉంటే మొట్టమొదట మీరు ఎవరికి ఇవ్వాలో వాడికి ఇచ్చేసారండి. అప్పుడే మీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తానని బైబిల్లో చెప్పాడు. మీరు ఎవరికో 8,000, 7,000, 3,000 ఇవ్వాలనుకోండి, మీ దగ్గర 10,000 ఉందనుకోండి, ఆ డబ్బులు ఇచ్చేసి వచ్చి ప్రార్థన చేయండి. రేపు కాదట, ఈరోజే ఇవ్వాలట. కొంతమందికి తీసుకోవటమే కానీ ఇవ్వడం అలవాటు ఉండదు. అందుకే వాళ్ళు ఎప్పుడు తీసుకునేవారుగానే ఉండిపోతారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఇచ్చేవారుగా ఉండరు. వాళ్ళు ఎప్పుడు చెయ్యి చాపేవారుగానే ఉండిపోతారు. వింటున్నారా? ఒకవేళ మీరు ఎవరితోటైనా గొడవపడి ఉంటే ప్రార్థన ఆపేసి సమాధానపడి వచ్చి ప్రార్థన చేయమన్నాడు. హల్లెలూయా. దేవుడి మాటలు మనం ఎన్నో వాక్యాలు చెప్పుకోవచ్చు. దానికి ముందు బుద్ధి ఉండాలి. బుద్ధి లేనప్పుడు ఎన్ని వాక్యాలు చెప్పుకుంటే ప్రయోజనం ఏముంది? దానివల్ల మనకు ఒరిగేదేముంది? ఈరోజు లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం. లూకాసు వార్త 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతే. మనం జాగ్రత్తగా విందాం. ఈ యేసు కృప ఇక్కడ యాతన పడుతుంది. చాలామంది ఇక్కడ చాలా సంతోషంగా సుఖంగా ఉన్నారు, కానీ యేసు కృప యాతన పడుతుంది. ఇక్కడ అబ్రహాము ఏం చెప్తున్నాడంటే, నీ జీవితాన్ని నేను పరిశీలించాను, నీ పక్కనున్న లాజరు జీవితాన్ని నేను పరిశీలించాను. నువ్వు జీవితకాలం అంతా చేసిన పని ఏంటంటే, నీ ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించావు. దేవుని స్తోత్రం. నీ ఇష్టం వచ్చినట్టు తాగావు, తిరిగావు, తిన్నావు.
డబ్బంతా నీదే అనుకున్నావు, నా డబ్బు నా ఇష్టం అనుకున్నావు. వ్యభిచారం చేసావు, తాగావు, కారుల్లో తిరిగావు, తప్పుడు పనులు ఎన్నో చేసావు, బాగా తిన్నావు. ఎందుకంటే నాకుందని గర్వించావు. నీ జీవితంలో ఎప్పుడు కష్టం అనేది చూడలేదు. నువ్వు సుఖపడతాం తప్పని దేవుడు అంటావు. ఇష్టం వచ్చినట్టు సుఖపడకూడదు. సంతోషంగా ఉంటాం తప్పని దేవుడు అంటావు. ఇష్టం వచ్చినట్టు సంతోషించకూడదు. ఎదుటి వాళ్ళని ఏడిపించి సంతోషించే సంతోషము, ఎదుటి వారిని దుఃఖపరిచి ఆనందంగా ఉండే జీవితం కాదు. ఇంకొకరు బాధపడుతుంటే నువ్వు సంతోషపడతాం న్యాయం కాదు. ఇంకొకరు కష్టాల్లో ఉంటే నేను భలే సుఖంగా ఉన్నాను అంటాం న్యాయం కాదు. తణుకులో ఒకరోజు ఒక పాస్టర్, నాకు 24 సూట్లు ఉన్నాయి, ఇప్పుడు వేసుకున్న సూట్ కూడా చాలా ఖరీదైంది అన్నాడు. ఆ కింద కూర్చున్న వాళ్ళకి చాలామంది సరైన బట్టలు లేవు విశ్వాసులకి. అయితే అంటున్నాడు, మీరందరూ కూడా ఒక 1000 రూపాయలు పట్టరండి అన్నాడు. కింద కూర్చున్న వారిలో 4-5 అన్నారు, సూట్ వేసుకుని అడుక్కుంటున్నాడు చూడమ్మా. ఆడు సూట్ వేసుకుంటాం వల్ల ప్రయోజనం ఏంటి? అడుక్కుంటున్నాడు. కింద కూర్చున్న వాళ్ళందరూ లేనివాళ్ళు. మరి సూట్ ఉన్నవాడు కింద కూర్చున్న వాళ్ళకి ఒక 1000 రూపాయలు నువ్వు ఇవ్వకూడదు, అడుక్కుంటావు ఎందుకు? అలాగే ఈ జమీందారు తిన్నాడు, తాగాడు, ఓకే మంచిది, ఎయిర్ కండిషన్లో ఉన్నాడు, బయట అందరూ చెమట కారిపోతుంది, మనం మాత్రం ఏసీలో ఉన్నాము, చల్లగా పడుకున్నాము, హాయిగా ఉన్నాము. కానీ పక్కన ఒక వ్యక్తి వ్యాధితో ఆహారం లేకుండా బాధపడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. అతనికి ఆరోగ్యం లేదు, ఆహారం లేదు, దీనస్థితిలో ఉన్నాడు. వీడు పక్కన పెట్టాడు దేవుడు, అతన్ని పక్కన ఉన్నాడు. ఎప్పుడూ కూడా అతనికి వైద్యం చేయించడం కానీ, పోని మనకున్న దాంట్లో కొంత అడిగి పెట్టండి అని కానీ, కుక్కలకి వేసేది కూడా అతనికి ఇమ్మని కానీ అతడు జీవితంలో ఎప్పుడు కూడా చెయ్యలేదు. పైనుంచి దేవుడు చూశాడు. హల్లెలూయా. సాటి మనిషిని ప్రేమించమన్నది బైబిల్ సత్యం. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. మొదట దేవుణ్ణి ప్రేమించు, తర్వాత పొరుగువాడిని ప్రేమించు. మొన్న మా ఎదురింట్లో వాళ్ళు చాలా ఆపసోపాలు పడిపోతున్నారు. నోటి చివరి దాకా వచ్చింది కానీ మళ్ళీ ఆగాను, ఎందుకులేదు. మా గది ఖాళీగా ఉంది, శుభ్రంగా పడుకోండి రాత్రి గదిలో, ఏసీ వేసుకోండి అందాం అన్నంత వాళ్ళ బాధ చూసి నాకు, మనం చల్లగా ఉన్నాం, మనకు ఎదుటి వారి బాధను గ్రహించటం లేదు. నేను బాగున్నానా, మా ఆయన బాగున్నాడా, మా అమ్మాయి బాగుందా, మా అల్లుడు బొడ్డాడు అందరూ బాగున్నారు, చాలు. ఇంకా మనకెవ్వరు బాగా అక్కర్లేదు. ప్రార్థనలన్నీ వాళ్ళ కోసమే. పాస్టర్ గారి ప్రార్థన ఎప్పుడు వాళ్ళ కోసమే చేయాలా. ఆ పక్కన బాధపడే వాళ్ళ గురించి ప్రార్థన లేదు. నా ముఖాన్ని కొన్ని పుస్తకాలు పడేశారు. అసలు వాళ్ళ ప్రార్థనలు ఏం జరుగుతున్నాయో ఏంటో మళ్ళీ తెలియదు మీకు. వాళ్ళ జీవితం ఎలాగుందో తెలియదు. ఎవరిని ప్రేమించరు. నిన్ను ప్రేమించుకొని ఉందా బైబిల్లో? నిన్ను వలే, అది ఆజ్ఞ. మొదట దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు మనం చేసాడు కనుక. మనం ఊపిరి ఊదుతున్నాం,
మనం ఆరోగ్యంగా ఉన్నాం. మా తోడలుడు అల్లుడు 45-50 సంవత్సరాల మధ్యన హార్ట్ ఆపరేషన్. చాలామంది చచ్చిపోతున్నారు 30 ఏళ్ళకి, 40 ఏళ్ళకి, 50 ఏళ్ళకి వెళ్ళిపోతున్నారు. మన మధ్యలో ఉన్న ఆవిడ వెళ్ళిపోయింది. దయాకర్ తల్లి అవనాయి, రూత్ గారు అవనాయి, చిన్న వయసులో చనిపోయారు. అయినా మనకి ఇంకా జ్ఞానం రాలేదు. సుఖం కోసం చూస్తున్నాం. నేను సుఖపడటానికి మార్గాలు నిలుక్కుంటున్నాను. ఇంతకాలం నుంచి సుఖపడుతున్న నీకు ఇంకా సుఖం మీదే ధ్యాస. బాధపడుతున్న వారి గురించి ఆలోచన లేదు. ఒక ఆవిడ మా ఆయన దూరంగా ఉన్నాడని ఏడుస్తుంది. ఇంకొక ఆవిడ భర్త చనిపోయాడు, మరి ఆవిడ ఏం చేయాలి? భర్త చనిపోయిన ఆవిడని చూసి నువ్వు అయ్యో మా ఆయన దూరంగా ఉన్న ఒక రోజున వస్తాడు, పాపం ఆవిడికి భర్త లేడు అనుకోవాలి. ముసలిది అయిపోయినా కూడా మొగుడు ఎక్కడ ఉన్నాడు ప్రార్థన చేయమంటుంది. ఇంకొక ఆవిడ అంటది నేను వెళ్ళిపోతే చచ్చిపోతాను అంటున్నాడు అంటది. చచ్చిపోతే నష్టం ఏంటి? అంటే మనం ఎవరితోటైనా పాపం చేసేటప్పుడు అవతల వాళ్ళు ఈ పాపం నాతో చేయకపోతే చచ్చిపోతాను అందనుకో, పాపం చేయాలా చచ్చిపోమనాలా? చచ్చిపోమనాలి. దేవుని స్తోత్రం. పాపం చాలా ప్రమాదకరమైంది. ఇక్కడ మీ మాట మీకు ఎంతవరకు అర్థమైందో అబ్రహాం అంటున్నాడు, నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించుతివి. దేవుని స్తోత్రం. చాలామంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు. వాళ్ళ ఇష్టం, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, మాట్లాడటం రాదు, నోటుకొచ్చినట్టు వాగుతారు, పేర్లు పెడతారు, విమర్శిస్తారు, ద్వేషిస్తారు, డబ్బులు ఎగ్గొడతారు. ఇష్టం, వాళ్ళ ఇష్టం, అయినా సుఖంగా బతుకుతారు. నీకు ఇచ్చిన వాళ్ళు ఏడుతున్నారు, నీకు సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు ఆనందం ఎలా కలుగుతుంది? నీ హృదయానికి ఆనందం ఎలా కలుగుతుంది? అసలు నువ్వు ఎలా జీవించగలుగుతున్నావు? కన్నీరు కారుస్తున్నావా? నా వల్ల బాధపడుతున్నారే, నా వల్ల కృంగిపోయారే, నా వల్ల కొందరు పేదవారు ఇబ్బందుల్లో పడ్డారే, ఏడుస్తున్నావా? ఏడిస్తే దేవుడు కరుణిస్తాడు. నీకు ఏడుపు రాదు. నేను బాగానే ఉన్నాను, మా ఆయన బాగానే ఉన్నాడు, మా పిల్లలు బాగానే ఉన్నారు, మేము బాగానే బతుకుతున్నాం. ఈ దరిద్రుడు కూడా నాకు భలేగా ఉంది, నాకు చాలా బాగుంది అన్నాడు. గుర్తుపెట్టుకోండి, అందరూ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మేడల మీద మిద్దెల్లోని తాగేసి తినేసి వ్యభిచారం చేసి దరిద్ర పనులు చేసి ఈ సుఖం అనుకుంటున్నావేమో. జాగ్రత్త, నువ్వు ఒకరోజు చస్తావు. చచ్చిన తర్వాత అగ్నిగుండంలో యుగ యుగాలు కాలుతూనే ఉంటావు. హల్లెలూయా. చచ్చిన తర్వాత ఏమి లేదనుకుంటున్నావా? బతికొండగా ఆడది తినేసి బ్రతికేద్దాం అనుకుంటున్నావా? వాళ్ళని ఏడిపించేసి సంతోషంగా జీవించేద్దాం అనుకుంటున్నావా? సంతోషంగా జీవించేద్దాం అనుకుంటున్నావా? ఎదుటి వాళ్ళ కన్నీళ్ళ మీద నువ్వు సంతోషిస్తున్నావా? ఎదుటి వాళ్ళ కష్టం మీద నువ్వు బ్రతుకుతున్నావా? ఎదుట వాళ్ళ చెమట మీద నువ్వు సంతోషిస్తున్నావా? ఇది న్యాయమా? అందుకే తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎవరున్నారు? తీర్పు తీర్చే. నానా శ్రమలు పడుతుంది, నేను చూస్తున్నాను. ఎన్నో శ్రమలు పడుతుంది. దేవుడు ఈ వాక్యం ఎందుకు ఇచ్చాడు తెలుసా? లాజరుకి ఇచ్చిన విశ్రాంతి మీకు నేను ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. శ్రమలు పడినాయి ఇక్కడ.
కొంతకాలం శ్రమలు పడినాయి, పర్వాలేదు. తరువాత మరి ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నవాళ్ళు ఎక్కడ పోతున్నారు? అగ్ని జ్వాలల్లోనికి. అగ్ని జ్వాలల్లోనికి. ఈరోజే మారు మనసు పొందు, ఈరోజే బుద్ధి తెచ్చుకో, ఈరోజే జ్ఞానం తెచ్చుకో. మొట్టమొదట పాపాన్ని విడిచిపెట్టు. 2, విపరీతమైన సుఖాన్ని విడిచిపెట్టు. 3, ఎదుటివారిని ఏడిపిస్తూ ఆనందించటం విడిచిపెట్టు. 4, ఎవరిని హింసించకు, బాధ పెట్టకు, ఎవరిది నీ దగ్గర పెట్టుకోకు, ఊడిసి పట్టుకెళ్ళి ఇచ్చేయి. ఎగ్గొట్టాలనే తత్వాన్ని కలిగి ఉండకు. కష్టపడు, శ్రమపడు, కష్టార్జితంతో సుఖించు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞ, నా మాటలు కాదు, దేవుని ఆజ్ఞ. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికావు. అబ్రహాం చెప్తున్నాడు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికావు. దీన్ని బట్టి తెలుసుకో, నా ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకటానికి వీలు లేదని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎవరికి ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి? దేవుడికి ఇష్టమైన జీవితంలో, దేవుడికి ఇష్టమైన జీవితంలో. ఈ మధ్యన కొన్ని యూట్యూబ్లో చూస్తున్నాను, ఒక అద్భుతమైన విషయాలు చూశాను. ఒక గ్రామంలో ఒక 70-80 ఏళ్ల కిందట ఒక ముసలావిడి వాళ్ళకున్న పాలన్నీ ఉచితంగా పోయటం ప్రారంభించారు. 4 పిల్లలతో చెప్పారు, అబ్బాయి మనకు వచ్చిన పాలన్నీ ఉచితంగా పోయండి. గ్రామంలో ఎంతమందికి పోయగలిగితే అంతమందికి పోయండి. ఆ 4 పిల్లలు కూడా ఆ పాలు ఉచితంగానే పోస్తున్నారు. మరి పాలు ఉచితంగా పోసినప్పుడు మేతకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? గేదెలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ ఎలా వస్తాయి? వాళ్ళ జీవితం ఎలా ఉందంటే, వాళ్ళు పాలు ఉచితంగా పోస్తున్నప్పుడు వాళ్ళకి మేత ఉచితంగా పట్టుకొచ్చేస్తున్నారు. వాళ్ళకి మిగతా వస్తువులు కలిగిన వాళ్ళందరూ ఉచితంగా వచ్చి వాళ్ళకి ఇస్తున్నారు. 70 సంవత్సరాల నుంచి ఊరందరికీ ఉచితంగా పాలు పోస్తున్నారు. హల్లెలూయా. ఇంకో చోట ఒక ముసలమ్మ ₹1 ఒక ఇడ్లీ ఇవ్వండి నాయన అంద పిల్లలతోటి. 70-80 ఏళ్ళ నుంచి వాళ్ళు దానికి ఖరీదు ఎంతైతే అంతే తీసుకుని ఇస్తారు. ఒకవేళ ఎవరన్నా ఆ డబ్బులు ఇవ్వలేని వాళ్ళు ఉంటే కూడా ఉచితంగా పెడతారు. వాళ్ళు కూడా ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. హల్లెలూయా. కొంతమందికి ఎథిక్స్ ఉంటాయి, సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాలు ఏంటంటే, ప్రతిదీ డబ్బుతో చూడరు. వాళ్ళు దానం చేయాలనుకుంటారు, ధర్మం చేయాలనుకుంటారు. డొక్కా సీతమ్మ గారి గురించి విన్నాం, పెద్ద పేరు, మన ఏరియా ప్రాంతం ఆవిడ. అందరికీ భోజనాలు పెడుతూ వచ్చింది. ఈ రోజుకి వెళ్ళి చూసి వస్తారు అందరూ ఆవిడ గృహాన్ని. ఆ గ్రామంలోకి వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా భోజనం పెట్టింది ఆవిడ. వింటున్నారా? యేసు ప్రభుకి చాలా ఇష్టమైన పని ఏంటంటే, మనం ఎవరినైనా ఆదరించడం ఆయనకి చాలా ఇష్టం. హల్లెలూయా. వింటున్నారా? ఈ జమీందారు, ఈ ధనవంతుడు, ఈ దరిద్రుడు, ఈ దిక్కుష్టుడు, ఈ నీచుడు వాడి జీవితంలో ఎప్పుడు ఎవరికి సహాయం చేయలేదు. కొంతమంది ఉన్నారే, వాళ్ళకి ఎప్పుడు ఎవరికి సహాయం చేశారు. ఒకవేళ చేసిన కూతురుకో, కొడుకో, మనవరాలకు, చుట్టాలు, బయట వాళ్ళు ఎవరికెవరు. మళ్ళీ లెక్కలు, చాలా లెక్కలు ఉంటాయి కదా. పద్దు పుస్తకాలు ఉంటాయి, ఈవిడెవరికి ఇచ్చిందో, ఈవిడికి ఎవరు ఇవ్వాలో పుస్తకాలు.
ఇలాంటి వాళ్ళు దేవుడి కోసం కూడా ఏమీ చేయరు. నేను ఇదివరకే చెప్పాను, ఒక కూలి చేసుకునే ఆవిడ మన సంఘంలో, నేను మా అబ్బాయి కూర్చుని ఉండగా, నా భార్య ఉండగా, కూలి పని చేసుకునే ఆవిడ 40,000 పట్టుకొచ్చి ఇచ్చింది వెనకాల స్థలానికి. మా అబ్బాయి ఆశ్చర్యపోయాడు, నా భార్య ఆశ్చర్యపోయింది, నేను ఆశ్చర్యపోయాను. కూలి పని చేసుకునే ఆవిడ. ఆశ్చర్యపోయిన తర్వాత దేవుడు పైకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటా అన్నాడు, అదే దేవుని ఆజ్ఞ పాటించడం అన్నాడు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞ పాటించడం అది. మనలో చాలామందికి దేవుడు ప్రేరేపిస్తాడు, అయినా పర్వాలేదులే, తర్వాత చూద్దాంలే. ముందు మన అవసరం గడవాలి కదా, ముందు మన జీవితం గడవాలి కదా, ముందు మన ఇంట్లో ఖర్చులు తేలాలి కదా. ఇంకొక ఆవిడ అంటది, ఎక్కడో బాకీ రావాలంటే అది ఒత్తే ఇస్తానండి. అంటే దేవుడు నీ తరపున వెళ్ళి కాబోలు వ్యాపారం చేసేవాళ్ళగా వాళ్ళ ఇంటికాడ కూర్చొని ఆ డబ్బులు అట్టుకొచ్చి ఇస్తే నువ్వు దేవుడికి ఇస్తావా? అదేం పని దేవుడికి? ఏమనుకుంటున్నావు దేవుణ్ణి? ఇంకొకడు, నా ఇంట్లో ఖర్చు ఎందుకు రావాలి, అందుకే నేను దేవుడికి ఇవ్వను అంటాడు ఇంకొకడు. దేవుణ్ణి ఎలా చూస్తున్నారు వీళ్ళు? వ్యాపారమా? ఈరోజు తెలుసుకొని దేవుడు ఎవరో తెలుసా? ప్రతి ఒక్క నోటితోటి చెప్పండి, దేవుడు. చెప్పు, దేవుడు తీర్పు తీర్చేవాడు. హల్లెలూయా. నీ జీవితానికి తీర్పు తీర్చే దేవుడు. తీర్పు తీరుస్తాడు. ఒకవేళ ఈవిడికి సహాయం చేయగలిగి, ఆవిడ భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆవిడికి సహాయం చేయగలిగి చేయకపోతే నువ్వు తీర్పులోకి వస్తావని చెప్తున్నాను నేను. తీర్పులోకి వస్తావు, జాగ్రత్త. నువ్వు చేయగలిగి చేయకపోతే, ఆవిడికే కాదు ఎవరికైనా వాళ్ళ స్థితి చూసి, వాళ్ళ పరిస్థితి వారికి చేయాలి. అదే ఈ వాక్యం సెలవిస్తుంది. నీ బతుకంతా, నీ జీవితం అంతా నువ్వు తినటం, సంపాదించుకోవటం, పోగేసుకోవటం, తాకటం, తిరగటం, నీ దరిద్రపు బ్రతుకు అక్కడ పక్కన కింద పడి ఉండి, రోగముతో పడి ఉండి, వ్యాధితో పడి ఉండి, ఆహారం లేక, వైద్యుడు లేక, భయంకరమైన జీవితంలో ఉన్న వ్యక్తిని ఒక్కసారి కూడా నువ్వు ఏమీ చెయ్యలేదు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతకనే ఇశ్రాయేలు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బతకనే. చివరిలో 7 జీతాలు నేను ఇస్తాను కదా. దేవుని స్తోత్రం. జీతాలు ఎవరు ఇస్తారు? ఈరోజు నా ఇష్టం వచ్చినట్టు నేను బతికేస్తున్నాను, ఈవిడ ఇష్టం వచ్చినట్టు ఈవిడ బతికేస్తుంది, ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆవిడ బతికేస్తుంది. అసలు దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడి ఆలోచన ఏంటి అనేది అక్కర్లేదు అసలు. నా సుఖము, నా సంతోషము, నా పడక సుఖము, నా తిండి సుఖము, నా ఇనపెట్టి డబ్బులు తాళాల సుఖము. డబ్బులు కనబడకపోతేనంట ఒక అతను అంటున్నాడు, పిచ్చెక్కిపోద్దంటాడికి. బ్యాంకులో కూర్చో, వాళ్ళు ఒప్పుకుంటే తెల్లవాళ్ళు. బ్యాంకులో వాచ్మెన్ పని చేయి, రోజు చూడవచ్చు డబ్బులు. ఒకసారి స్టేట్ బ్యాంకులో ఒక అతను ఎప్పుడైనా ఉండేవాడు. నేను అడిగాను, నా ఫ్రెండ్ అక్కడ ఉంటే, ఇతను ఎప్పుడు ఎక్కడ ఉంటాడు ఏంటంటే, అందరూ ఎంతెంత పట్టుకెళ్తున్నారో చూస్తాను కూర్చుంటాడు. ఎందుకు కూర్చొని ఇస్తున్నారా అండి మీరు? ఏం చేస్తామండి, ఆడికి ఒక అత్త తగులడింది ఇక్కడ, ఆడానందం ఏంటో, ఆడి బతుకు తగలయ్యాను. ఎప్పుడు ఎదుట వాళ్ళ గురించి పరీక్షించడమే, ఎప్పుడు ఎదుట వాళ్ళని పరిశీలించడమే. ఏం తింటున్నారు, ఏం కొనుక్కున్నారు, ఎలా ఉంటున్నారు. అయ్య బాబాయ్, ఫ్రిడ్జ్ కొనుక్కున్నారా, నీ డబ్బులా, నువ్వు ఇచ్చావా?
వాళ్ళ ఫ్రిడ్జ్కి నువ్వు ఇచ్చావు డబ్బులు, నీకెందుకు ఏడుపు? ఎప్పుడు ఎదుటి వాళ్ళ గోలేనా? ఎదుటి వారి బాధ, ఆయన వారి యావత్ బాధలో బాధను పొందిన. హల్లెలూయా. యేసు ప్రభు మనం బాధపడితే బాధపడిపోతాడు, మనం నవ్వితే నవ్వుతాడు. ఒకరోజు నేనేదో వాక్యం చెప్తుంటే, ఓయ్ ఆ? వాక్యం చెప్తుంటే ఒక ఆవిడ ఏడుస్తుంది. ఇలాంటి ఆవిడ ఏడుసేస్తుంది తల్లి. ఆ పిల్లోడికి 4 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ అమ్మని కళ్ళంట నీళ్లు కారిపోతున్నాయి వాక్యం విని. ఈ పిల్లోడు వాళ్ళ అమ్మ కళ్ళు తుడిచేస్తున్నాడు. అమ్మాయి ఏడకంటున్నాడు. వాళ్ళ అమ్మ ఏడుతుంటే ఆడికి ఏడుపు వచ్చేస్తుంది. అర్థమైంది మీకు? తల్లి ఏడుస్తుంటే ఎవరు ఏడుస్తున్నారు? పిల్లవాడు ఏడుస్తున్నాడు. తల్లి నవ్వుతుంటే పిల్లవాడు నవ్వుతున్నాడు. అలాంటి దేవుడు ఆయన. హల్లెలూయా. యేసుక్రీస్తు నువ్వు నవ్వితే నవ్వుతాడు, నువ్వు ఏడిస్తే ఏడుస్తాడు. మనం ఏం చేస్తాం? ఎవరైనా ఏడుస్తుంటే మనం గదిలోకి వెళ్ళి భలేగా ఏడుతున్నారు. ఒకవేళ ఎవరైనా నవ్వుతున్నారు అనుకోండి, అలా కూర్చున్నాండి. ఎవరైనా నవ్వుతున్నారు అనుకోండి, అయ్యి పాప ఎంత ఎలా నవ్వేస్తున్నారో. వాళ్ళు నవ్వుతుంటే ఏడుపు, వాళ్ళు ఏడుస్తుంటే నవ్వు. దేవుడికి ఏడుస్తాడు. నువ్వు ఆయనతోవా అలా చూస్తున్నావు. పాడు. నేనేడిస్తే ఏడుస్తాడు, నిన్ను నవ్వితే నవ్వుతాడు. నేనేడిస్తే ఏడుస్తాడు, నేను నవ్వితే నవ్వుతాడు. నా యేసు నా రాజు. చెప్పాలి. నా యేసు నా రాజు, నన్ను కన్నవాడు, నన్ను కొన్నవాడు, నన్ను కన్నవాడు, నన్ను కొన్నవాడు, నా కొరకై కలువరిలో, నా కొరకై కలువరిలో ప్రాణమిచ్చినవాడు, ప్రాణమిచ్చినవాడు, నేనేడిస్తే ఏడుస్తాడు, నేనేడిస్తే ఏడుస్తాడు, నేను నవ్వితే నవ్వుతాడు, నేను నవ్వితే నవ్వుతాడు. చూసారండి? మనం ఏం చేయాలి? చెప్పాలి. ఎవరైనా ఏడుతుంటే ఏం చేయాలి? మనం ఏడవాలి వాళ్ళతో. నవ్వితే నవ్వాలి. ఆ ఏడుపు కారణం ఏంటో తెలుసుకోవాలి. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఏదైనా చేయగలదునా? నేను ఏదైనా సహాయం చేయగలదునా? అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఏదైనా సహాయం చేయగలదునా? సరే, ఆ తల్లి ఏడ్చిందే, పిల్లవాడు కళ్ళంట నీళ్ళు దుడుతున్నాడు. ప్రార్థన అంతా అయిపోయాక కేకేషన్, ఏ అమ్మ ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగాను. మీరు భర్త గురించి చెప్పారు కదండి. నా భర్త దుర్మార్గుడండి. మీరు వాక్యం చెప్తుంటే అతను దుర్మార్గత గుర్చొచ్చి ఏడుపు వచ్చింది. ప్రార్థన చేద్దాం అతను మంచివాడిగా మారేటట్టు అని చెప్పాను. కానీ నేను అలా వదిలిపెట్టలేదు ఆవిడ్ని. ఆవిడ ఏడుపు ఏంటో తెలుసుకుని నేనేం చేయగలనో అది చేయాలనుకున్నాను. మరి మనలో చాలామంది మన పిల్లలు ఏడిస్తేనే కానీ మనకు ఏడుపు రాదు, మన ఇంట్లో వాళ్ళు ఏడిస్తేనే కానీ మనకు ఏడుపు రాదు, మన ఈదులో వాళ్ళు ఏడిస్తే మనకెందుకు అనుకుంటాం. కానీ ఇక్కడ
దేవుడు పట్టించుకుంటున్నాడు. లాజరు ఏడుస్తుంటే నువ్వు సంతోషిస్తావా దుర్మార్గుడా అని అడిగాడు. హల్లెలూయా. ఎందుకంటే లాజర్ని నేనే చేశాను, నిన్ను నేనే చేశాను. నువ్వేమనుకున్నావు? ఈ ధనం నీదనుకున్నావు, ఈ మేడ నీదనుకున్నావు, ఈ ఐశ్వర్యం నీదనుకున్నావు. నీకున్నది నలుగురికి పంచిపెట్టాలన్న జ్ఞానం నీలో లేదు. నువ్వు ఎంత పంచిపెట్టినా నీకు మిగులుతుంది కదా. నువ్వు పంచిపెట్టగలిగిన స్థితిలో ఉన్నావు, నువ్వు ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నావు. అతను ఇచ్చుకునే స్థితిలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ స్థితి ఈ స్థితి నియమించింది ఎవరు? దేవుడే. దేవుడే కదా. కష్టాలు విని స్పందన లేని హృదయం, కఠిన హృదయం. అందుకే దేవుడు అంటున్నాడు, నీ జీవితకాలం సుఖము అనుభవించింది, లాజరు కష్టము అనుభవించను. ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గర లాజరు నెమ్మది పొందుచున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ సుఖము, ఇక్కడ కష్టము కాదు కావాల్సింది. అక్కడ ఇక్కడ సుఖమైన ఏదైనా 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, అక్కడ యుగ యుగాలు సుఖము. ఈవిడి భయంకరంగా మారిపోతుంది ముఖం, అన్నీ కష్టపడుతుంది. ఏదో ఇంజక్షన్ చేయించుకుంటుందో వస్తుంది పాపం, మళ్ళీ ఏదో తర్వాత మళ్ళీ బాగుపడుతుంది, మళ్ళీ కష్టపడుతుంది. ఇది నిద్రించే రోజు వరకు ఈ బాధ. నిద్రించాక ఈ శరీరం మన్నులో మన్ను అయిపోతుంది, ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. యేసుకృప చాలా అందంగా ప్రభు పక్కన కూర్చుంటుంది. ఈవిడ్ని అపహాస్యం చేసిన వాళ్ళు, హేళన చేసిన వాళ్ళు అందరి కింద ఉంటారు. యేసుకృప ఏంటండి అంత అందంగా ఉంది అక్కడ, ఎంత బాగుంది. మేమేంటి ఇంత భయంకరంగా ఉన్నాం? అదే నా తీర్పు. హల్లెలూయా. మీరు దేవుణ్ణి నమ్మితే ఇదే తీర్పు. కాబట్టి మీరు ఈ రోజు నుంచి ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించడం మానేయండి. సంతోషంగా సుఖంగా ఉండండి. కానీ ఎదుటివారు ఏడుస్తుంటే మీరు సుఖపడవద్దు. మీ గురించి ఎంతోమంది ఏడుస్తుంటే మీరు ఆనందంగా ఉండొద్దు. ఎలా ఉండగలరు? ఒకరోజు ఒక దైవజనుడు రైల్లో వెళ్తూ ప్లాట్ఫామ్ మీద జనాన్ని చూసి ఏడుపు వచ్చేసింది. మోకరించి, ప్రభువా, నా తండ్రి ఇంతమంది రక్షణ లేకుండా నరకానికి వెళ్ళిపోతున్నారని ఏడుపు మొదలెట్టాడు. అతను మోకరించి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుంటే అందరూ ఆగిపోయారు, రైలు కూడా ఆగిపోయింది. ఆయన ప్రార్థన పూర్తయ్యేదాకా ఎవరు కదులుతలేదు, అందరూ అలా నిలబడిపోయారు. ఒక 5 నిమిషాలు రైలు కూడా ఆగిపోయింది. తర్వాత నెమ్మదిగా కళ్ళు తుడుచుకుని లేస్తే ఎక్కడ చూసినా జనమే. ఇదేంటంటే బాబు, మీరు ప్రార్థన చేస్తుంటే మనుషులు ఆగిపోయారు, రైలు ఆగిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. చూసారా బాధ? అయ్యో, నా పక్కింటి వారికి రక్షణ లేదు, అయ్యో నా వీధి వారికి రక్షణ లేదు, అయ్యో మా గ్రామానికి రక్షణ లేదు. కనీసం నేను ఎంతమందిని దేవుడి గురించి చెప్పి రక్షణలోకి నడిపించగలుగుతాను? ఎందుకంటే నువ్వుంటే మీ ఆయన వెళ్ళిపోతాడు, మీ ఆయన ఉంటే నువ్వు వెళ్ళిపోతావు. మీ ఇద్దరు సరిగ్గా ఉంటారు, మీరు ఎవరిని రక్షణలోకి నడిపిస్తారు? ఒకవేళ మీ ఇద్దరు బాగుంటే మీ అత్తగారు వెళ్ళిపోద్ది, అత్తగారు వెళ్ళిపోతే అమ్మగారు వెళ్ళిపోద్ది, అమ్మ వెళ్ళిపోతే నాన్న వెళ్ళిపోతాడు. మళ్ళీ వీళ్ళందరినీ ఇంట్లోకి లాక్కొచ్చేటప్పటికి జీవితం అయిపోతుంది. ఇక మన జీవితకాలం మన గురించే. నేను, మా ఆయన పెళ్ళి అయిన తర్వాత వస్తారు కదా, కుంభకాడ నుంచి ఉంటారు. ఎవరు వచ్చారు? నేను, మా ఆయన. ఇంకెవరు రాలేదా? ఇంకెవరిని ఎదురానిస్తాను? వీళ్ళిద్దరూ తలుపు గదిలో పెట్టి అందరిని బయటకు గింటేస్తారు. అంతేనా? అమ్మని, నాన్నని, అత్తగారిని, మాంగాన్ని అందరిని బయటకు గింటేస్తారు. తర్వాత శాశ్వతంగా గింటేస్తారు. ఇదేళ్ళు బతుకుడు. ఇదండి ప్రేమ.
అద్భుతమైన ప్రేమ, ఆశ్చర్యకరమైన ప్రేమ. అసలు మన జీవితాంతం మన ఇంట్లో వాళ్ళని లాక్కుంటమైన పని, ఇంక రెండో పని లేదో మనకు. ఒక్కరినంటే ఒక్కరిని ప్రభు దగ్గరికి నడిపించావా? ఈ లోపల కంగారు వచ్చి ఒక ఆవిడ చేతి నేను నడిపించాను ఇద్దరిని. అయిపోయి దండోటి రెడీ చేశాను, ఆనకేస్తాను. ఇద్దరు నడిపించింది, ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు జారిపోయారు. దానికి దీనికి ఒకటి అయిపోయి ఎవరు నడిపించాను? ఒకటి ముగించే ముందు చెప్తాను, నువ్వు పొందిన రక్షణ కాపాడుకు. 2, నీ ప్రవర్తన ద్వారా అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించు. 3, నువ్వు చెయ్యగలిగినంతలో కొంత సహాయం చెయ్యి. ఎవరికి? సహాయాన్ని ఆశించే వారికి. దేవుని స్తోత్రం. వాళ్ళ పరిస్థితులు చూడు. పాపము సమర్థించుకుంటానికి ప్రయత్నం చేయకు. కథలు చెప్పకు. యేసు ప్రభు దగ్గర ఒక అతను ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను చాలా యథార్థంగా ఉన్నాను, కానీ సాయంత్రం అయ్యేటప్పటికీ ఈ పాపం చేస్తున్నాను, క్షమించు. మళ్ళీ మన్నాడు అదే, మళ్ళీ తర్వాత అదే, మళ్ళీ తర్వాత అదే. ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళాడు. ఆ మీటింగ్లో పాస్టర్ గారు చెప్తున్నారు, కొంతమంది పాపం గురించి రోజు క్షమించమని అడుగుతూ ఉంటారు. దేవుడు కొంతకాలం ప్రార్థన వింటాడు, క్షమిస్తాడు. తర్వాత కొంతకాలానికి నువ్వెవరో ఎరగన అంటాడు. ప్రస్తుతానికి నీ పరిస్థితి ఏంటంటే, నీ పాపం క్షమించడానికి అసలు ఆయన నీ ప్రార్థనే వినడం లేదు. హల్లెలూయా. దేనికైనా ఒక హద్దు ఉంటుంది, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. దేవుణ్ణి హింసించొద్దు. పాపం చేస్తూ రోజు దేవుడు క్షమించేస్తున్నాడు అనుకోవద్దు. ఈ లోపల మరణం రావచ్చు. రూతు గారి పాపంలో లేదు గనక పరలోకం వెళ్ళిందని చెప్పుకుంటున్నాం. కరుణ గారి పాపంలో లేదు గనక పరలోకం వెళ్ళిందని చెప్పుకుంటున్నాం. దానియేలు గారి పాపం చేసే అవకాశం లేదు కనుక పరలోకం వెళ్ళాడు అని అనుకుంటున్నాం. కాబట్టి ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేస్తూ చచ్చావే అనుకో, తాగుతూ కానీ తిరుగుతూ కానీ ఎవరిని ఆదరించకుండా అందరిని విమర్శిస్తూ ద్వేషిస్తూ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ చచ్చావే అనుకో, నీకు ఇక్కడే నిశ్చయం అయిపోయింది, నువ్వు వెళ్ళేది నరకానికి. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నా వాక్యము అనుసరించని వారికి ఇక్కడే తీర్పు తీర్చబడింది అన్నాడు. హల్లెలూయా. అంటే వాళ్ళు కిందకి వెళ్ళిపోతారు, వాళ్ళు పరలోకం వెళ్ళరు. కాబట్టి ఇతడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. చెప్పండి, ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? పరలోకం. రెండోది అగ్నిగుండం. ఇప్పుడు చూడండి, ధనవంతుడు నరకంలో యాతన పడుతున్నాడు, బీదవాడు ఒకరోజు భోజనం కూడా లేకుండా కష్టపడినవాడు పరలోకములో నెమ్మదిగా ఉన్నాడు. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు వాక్యాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని తీర్పులు గుర్తుపెట్టుకోండి, దేవుని తీర్పులు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, నేను కానీ మీరు కానీ మన ఇష్టం వచ్చినట్టు బతుకుతానికి వీరు లేదంటున్నాడు దేవుడు. హల్లెలూయా. వినపడుతుందా? ఎలా బ్రతకటానికి వీరు లేదు. ఏమన్నాడు ధనవంతుడు? నువ్వు అక్కడ నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికావు. చెప్పండి, అందరూ చెప్పాలి కదా. కొంతమంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడాలండి, వాళ్ళ ఇష్ట ప్రకారం మనం చేయాలండి. దేవుడి చిత్తం అన్నా సరే ఒప్పుకోరండి. అమ్మాయి ఇది దేవుడి చిత్తం, ఇలా చేయకూడదంటే అది తర్వాత అండి, ముందు నా ఇష్ట ప్రకారం చేయాలండి. దేవుని దుర్మార్గం అండి.
నీ ఇష్టం ఏంటంటే యేసు ప్రభు ప్రార్థన చేశాడు, తండ్రి ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, ఈ పాత్ర నా దగ్గర నుంచి తప్పించు, అయినా నీ చిత్తమే జరిగించు. హల్లెలూయా. అప్పుడు దేవుడు, తాగాలి కుమారుడు ఆ పాత్ర నువ్వు తాగాలి. తాగనన్నాడా? తాగాడా? చెప్పండి. మరి యేసుప్రభు కంటే మనం గొప్పవారం అంటారా? అసలు మనలో, నేను ముగించే ముందు చెప్తున్నాను, మనలో ఓడిపోయిన వారు ఎవరైనా ఇక్కడ ఉంటే, ఓడిపోయిన వారు ఎవరైనా ఉంటే వీళ్ళు ఎవరంటే దేవుడు ఆలోచన ఎప్పుడు చేయరు. వీళ్ళ ఇష్టం వచ్చినట్టు బతుకుతారు. వీళ్ళ ఓడిపోయిన వాళ్ళు నరకానికి ద్వారం తెరవబడిన వారు. జాగ్రత్త. నీ ఇష్టం వచ్చినట్టు నీ మొగుడు ఉండాలా? నీ ఇష్టం వచ్చినట్టు నీ పిల్లలు ఉండాలా? లేదా నీ ఇష్టం వచ్చినట్టు సంఘం నడవాలా? నా ఇష్టమా? నీ ఇష్టమా? వీళ్ళ ఇష్టమా? వాళ్ళ ఇష్టమా? ఎవరిష్టం? ఎవరిష్టం కుదరదు. ఎందుకంటే నువ్వు సృష్టికర్తవా, నువ్వు భూమిని చేసావా? ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఎంతకాలం బతుకుతారు చెప్పగలదువా? నువ్వు చెప్పగలవా? ఒక్కటి కూడా తెలియదు. దేవుని స్తోత్రం కదా. ఒక గడ్డి పరకు అక్కడ పెడితే గడ్డి పరకు ఏమవుద్దో కూడా తెలియదు నీకు. గడ్డి పరకు అంటే అసలు విలువ లేదు, కానీ ఆ గడ్డి పరకు ఏం జరుగుతుందో తెలియదు నీకు, తెలుసా? జ్ఞానం లేదు, ఏమీ తెలియదు. ఏమీ తెలియనప్పుడు తెలిసిన మాటలను అనుసరించాలి కదా, దేవుడు చెప్పే మాటలను అనుసరించాలి కదా. కాబట్టి మీరు తీర్పు తీర్చవద్దు. దేవుని స్తోత్రం. నాకు కూడా అధికారం లేదు, పరిశుద్ధాత్మన్న కూడా తీర్పు తీర్చే అధికారం లేదు నాకు. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం నాకు లేదు. బైబిల్లో ఏది ఉందో అదే చెప్పాలి. చివరిగా 27వ వచనం 16, 27 చదువు. అప్పుడతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానని. దేవుని స్తోత్రం. ఇష్టం వచ్చిన వారు జీవించేవారు వెళ్ళే స్థలం పేరు వేదనకరమైన స్థలం. దేవుని స్తోత్రం. ఆ స్థలం పేరేంటి? వేదన. ఎప్పుడు భయంకరమైన వేదన, కాలిపోతూ ఉంటారు. ఈ శరీరం భయంకరంగా కాలిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ కాలి, మళ్ళీ వచ్చి మళ్ళీ కాలి, భయంకరంగా ఉంటుంది అక్కడ. చాలా వేదన, దెయ్యాలకు చాలా భయం పాతాళం అంటే. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు జీవించే వాళ్ళు వేదనకరమైన స్థలానికి వెళ్ళబోతున్నారని ఈ రాత్రి సువార్త ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకుంటే సరిపోదు, ఆయన చెప్పినట్టు జీవించాలి. నమ్ముకుంటే సరిపోద్దా? హల్లెలూయా అంటే సరిపోద్దా? కానుకలు పడేస్తే సరిపోద్దా? వేదనకరమైన స్థలం. కాబట్టి ఈ లోకంలో సుఖము దుఃఖము ఉంటాయి, అవి శాశ్వతమైనవి కాదు. శాశ్వతమైనది విడువకు ప్రార్థన జీవము, విడువకు ప్రార్థన జీవము. నీలో పాపం నిన్నే దహించును, నీలో భక్తి నిన్ను క్షమించును. మంచి చెడులకు కారణం కేవలము నీ మనసేనోయి. నీలో పాపం నిన్నే దహించును.
సత్య ప్రతిష్టను చేయుము, మరణించి బ్రతుకుట తెలియుము. సత్య ప్రతిష్టను చేయుము, మరణించి బ్రతుకుట తెలియుము. క్రీస్తు మార్గము అనుసరించుము, క్రీస్తు మార్గము అనుసరించుము. పరిశుద్ధాత్మ నీలో నిలచును. దేవుని స్తోత్రం. అలవాటు తప్పింది, ఈ గొడవలో పడిపోయి. వింటున్నారా? ఒక మాట, ఆ పాట 24 సంవత్సరాల కిందట రాయించాడు. నీలో పాపం ఉంటే నువ్వు వెళ్ళేది నరకానికి. హల్లెలూయా. ఏంటి దాని అర్థం తెలుసా మీకు? శరీరంతో పాపం చేస్తాం కాదు, మనసులో పాపం ఉన్న ప్రమాదమే. మనసులో పాపం ఉంటే శరీరం ఏదో ఒక రోజున దానికి లోబడుతుంది. మనసులో నుంచే పాపాన్ని తీసేయాలి. అర్థమైందా? నీలో భక్తి నిన్ను క్షమించు. మంచి చెడులకు కారణం కేవలం నీ మనసు. అందుకే ప్రభు మారు మనసు పొందు అన్నాడు. మనసు మార్చుకో. ఈ వాక్యం వింటున్నప్పుడు మీకు అనిపిస్తుంది ఇంకా మనం పాపం చేయకూడదు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక గంటకు అన్నీ గుర్తొస్తాయి. సరే చేసేసి పొద్దున్నే ప్రార్థన చేసుకుందాం. పాపం చేసేసి పొద్దున్న ప్రార్థన చేసుకుందాం. చస్తే ఎలా ప్రార్థన చేస్తావు? మనకి మధ్యం చూపించాడు, ఎంత తొందరగా చచ్చిపోతారో కూడా చూపించాడు. గంట ముందు ప్రార్థన చేయించుకున్నవాడు మళ్ళీ గంటకు లేదు. అది కూడా మనకి పాఠం నేర్పడానికి చూపించాడు దేవుడు. పాపం చేస్తూ చచ్చావనుకో, పరిశుద్ధరాలుగా చనిపోయింది, వెళ్ళిపోయింది. ఒకవేళ పాపంలో ఉండి చచ్చావనుకో, గ్యారంటీగా తీర్పులకు వెళ్ళిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు కదా. పాపం విడిచిపెట్టు, ఎదుటివారిని ప్రేమించు, ఎదుటోళ్ళు డబ్బులతోటి నువ్వు ఆనందించుకో. నీ దగ్గర ఉన్న చివరిది కూడా ఇచ్చేయమన్నాడు దేవుడు. ఇచ్చేయి. ఎదుటి వాళ్ళ మీద నువ్వు ఆనందించుకో. చాలా పాపం. మీరైనా నేనైనా ఎవరమైనా మన కష్టార్జంతో ఆనందించమని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఎదుటి వాళ్ళ డబ్బులతో నీకు ఆనందం ఏంటి? కష్టార్జితమునందు ఆనందించవలెను. అలాగే ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నువ్వు చెయ్యగలిగింది చెయ్యి, చెయ్యగలిగిన సహాయం చెయ్యి. దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుణ్ణి ప్రేమించు, సాటి మనిషిని ప్రేమించు. వేదనకరమైన స్థలము నుంచి తప్పించుకో. యాతన పడే స్థలము నుంచి తప్పించుకో. యాతన పడే స్థలము నుంచి, వేదనకరమైన స్థలము నుంచి తప్పించుకోవాలంటే నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం ఇప్పటి నుంచే మానేయి. చెప్పండి, నా ఇష్టం వచ్చినట్టు బ్రతకటం ఇప్పటి నుంచే మానేస్తాను. చెప్పండి, మీ ఇష్టం వచ్చినట్టు బతుకుతారా? బ్రతకమని దేవుడితో చెప్పండి. చెప్పండి, ప్రభువా నిజమే ఈరోజు వరకు మా ఇష్టం వచ్చినట్టు బ్రతికామేమో, నీ ఆజ్ఞను ధిక్కరించామేమో, క్షమించండి. ఇక మీదట మీ చిత్తానుసారంగా జీవించటం మాకు నేర్పించండి. ప్రతి క్షణము హెచ్చరించండి, ప్రతి క్షణము మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఈరోజు ఒక దివ్యమైన రోజుగా మా జీవితాల్లో ప్రతిష్ఠించండి. యాతన పడే స్థలమునకు, వేదన పొందే స్థలమునకు వెళ్లకుండా మమ్మల్ని అందరినీ తప్పించండి. యేసు కృపకు విడుదలివ్వండి. తప్పకుండా
అనారోగ్యం నుంచి కాపాడి కొంతకాలం మీ చిత్తమైతే బ్రతికించి నడిపించండి. సహాయం మీరే అనుగ్రహించండి. మీ సన్నిధి నిరంతరం తోడుగా ఉంచండి. ఇక్కడికి వచ్చిన బిడ్డలు, మైకులో ఉన్నటువంటి పిల్లలు అందరూ భయము కలిగి తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడని గ్రహించి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించకుండా యేసుక్రీస్తు వలె జీవించడం నేర్పించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ప్రార్థన చేయండి. తొందరగా రేపు ఆరాధన ప్రారంభం కావాలి. 12:15 సమయాలన్నీ బయట వేడి ఎక్కువగా ఉంది.